హై స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బయలుదేరి దాదాపు 50 మంది విద్యార్థులు కొమరం భీం పోరాట ఘట్టాలను తెలుసుకోవడం కోసం, ఆ వీరుని యొక్క త్యాగాల్ని తెలుసుకోవడం కోసం వనపర్తి జిల్లా పానగల్ మండలం లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుంచి బయలుదేరి రావడం జరిగింది. లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు. లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లాలోని పోరాట క్షేత్రమైనటువంటి అంటే గిరిజనుల పోరాట క్షేత్రమైనటువంటి దళిత గిరిజన పల్లెల్ని, గోండుల జీవితాన్ని, అదేవిధంగా కోయల జీవితాన్ని దగ్గరుండి పరిశీలన చేయడం కోసం అధ్యయనంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్కు చేరుకోవడం జరిగింది. ఇదిగో ఇక్కడ మీ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గిరిజన జెండా రెపరెపలాడుతూ ఉంది. మా హక్కులు మేము కాపాడుకుంటామని, గిరిజనుల హక్కుల కోసం పోరాడతానంటుంది, ఆకాశం నిండా ఎగురుతానంటుంది గిరిజన జెండా. ఇది జోడేఘాట్ దగ్గర కనిపించిన దృశ్యం. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అది పోరాటాల కిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులతో నిండిపోయినటువంటి, గిరిజనుల జీవితాలతో నిండిపోయినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలోనే ఒక వీరుడు పుట్టిండు. ఆ వీరుడే కొమరం భీం. ఆ కొమరం భీము పుట్టి మరణించినటువంటి, వీర మరణం చెందినటువంటి గడ్డకు చేరుకున్నది లిటిల్ స్టార్స్ హై స్కూల్. లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థుల బృందం ఆ పోరాట ఘట్టాలని తెలుసుకోవడం కోసం, గిరిజనుల జీవితాల్ని తమ పుస్తకాల్లో బంధించుకోవడం కోసం, కొమరం భీం త్యాగాల్ని తెలుసుకోవడం కోసమే లిటిల్ స్టార్స్ విద్యార్థులు బయలుదేరి మీ వారసత్వాన్ని మేము ముందుకు కొనసాగిస్తాం అని చాటడం కోసం ఈ జోడేఘాట్కు చేరుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకి చేరుకోవడం జరిగింది లిటిల్ స్టార్స్ బృందం. లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల బృందం జోడేఘాట్లో ఉన్నటువంటి కొమరం భీం విగ్రహం దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడే కొమరం భీం విగ్రహాన్ని చూస్తుంటే మనసంతా పులికించిపోతూ ఉంది, రక్తం ఉడుకుతూ ఉంది. నిజంగా గిరిజనుల హక్కుల కోసం పోరాడినటువంటి కొమరం భీంని, ఆ ప్రాంతాన్ని చూడడం అనేది మాకు చాలా ఆనందం అనిపించింది, చాలా స్ఫూర్తిదాయకంగా కూడా అనిపించింది. ఈరోజు కొమరం భీం ధిక్కార స్వరంతో చేతిలో తుపాకీ పట్టి ఈ గిరిజనుల పక్షాన నేనుండాలని ధైర్యాన్నిచ్చి, గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసి, గిరిజనుల హక్కులని నిలబెట్టే భాగంలో తన ప్రాణాలు ఉన్నటువంటి కొమరం భీం మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. తన విగ్రహం కనిపిస్తూ ఉంది. ఆ విగ్రహంలో చూస్తుంటే కొమరం భీమే సాక్షాత్ మన ముందు ఉండడం అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది లిటిల్ స్టార్స్ విద్యార్థులను ఎంతో ఉత్తేజపరిచింది. నిజంగా మనిషి పుట్టుక వృధా కాకుండా ఏదో ఒకటి సాధించాలనే పట్టుమ గ్యారంటీ ఉండాలనిపించింది. మనిషి పుట్టుక ప్రజల కోసం ఉంటే బాగుంటుంది అనిపించింది. మనిషి ఈ సమాజం కోసం మరణిస్తే బాగుండేమనిపించింది. అందుకే లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు ఈరోజు కొమరం భీం అశువులు బాసినటువంటి, ప్రాణాలు అర్పించినటువంటి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. కొమరం భీంకి నివాళులర్పిస్తూ ఉన్నారు. వీరునికి మరణం లేదని చాటుతా ఉన్నారు లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు. అవును, వీరునికి మరణం ఉండదు. ఆ వీరుడు ప్రజల కోసం మరణిస్తే ఆ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉంటాడు వీరుడు. ప్రతి సంవత్సరం వర్ధంతుల, జయంతుల పేరు మీద తన పేరు మారుమోగుతూ ఉంటుంది. పేదల గుడిసెల్లో దీపమై వెలుగుతాడు వీరుడు. ఆ వీరుడే మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ కొమరం భీం నాటి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రజాకారుల పాలనకు వ్యతిరేకంగా, నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా తన ప్రాణాలు పడినటువంటి వీరుడు, తన ప్రాణాలు ఉన్నటువంటి గిరిజన బిడ్డ ఆ ఎత్తినటువంటి తుపాకీలో చూస్తుంటే ఆ త్యాగం కనిపిస్తూ ఉంది. అది నిజంగా
ఈనాటి తరం జై కొమరం భీం జై జై కొమరం భీం జై కొమరం భీం జై జై కొమరం భీం అమర హై కొమరం భీం అమర హై అమర హై కొమరం భీం అమర హై అది నిజమైన నివాళి, అది గుండె నుంచి వచ్చినటువంటి నివాళి. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వీరుని మా గుండెలో నిలుచుకుంటామని లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థుల ఉపాధ్యాయుల బృందం ఘంటాపదంగా చెప్తా ఉంది. పిడికిళ్ళు బిగించి వీరునికి లాల్ సలాం చెప్తా ఉంది. ఇలాంటి లాల్ సలాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు చెప్పాలా, ఈ సమాజంలో దేశంలో జీవిస్తున్నటువంటి ప్రతి పేదవాడు చెప్పాలా. హక్కుల కోసం గొంతెత్తిన ఈ బిడ్డని గుండెల్లో పెట్టుకోవాలా. హక్కుల కోసం గిరిజన జెండానెత్తి ఉద్యమ జెండానెత్తి మన గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి కొమరం భీం పటాన్ని ఇంటింటా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వనపర్తి జిల్లా పానగల మండలంలో లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన వీరికి దాదాపు 700 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు. అంటే ఈ మన కొమరం భీం యొక్క పోరాట ఘట్టాన్ని కొన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఆశతోటి మా విద్యార్థులంతా కూడా రావడం జరిగింది. మీకు ముందుగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే కారణం ఏంటంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వీరుణ్ణి ప్రతిరోజు మీరు చూస్తున్నందుకు మీరు నిజంగా ధన్యులు అనిపిస్తుంది. మాకు వచ్చినప్పుడు చాలా చాలా ఉత్సాహం అనిపించింది, చాలా స్పిరిట్ని ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా పుస్తకాలు మాత్రమే చదువుకున్నాం, కానీ దగ్గర ఉండి చూడడం వల్ల ఈ ప్రాంతంలో ఇక్కడనే నవాబు యొక్క నిరంకుశ పరిపాలనలో కొమరం భీం ప్రాణాలు వదిలిండు అని తెలిస్తే చాలా మాకు అంటే రక్తం ఉడుకుతూ ఉంది. నిజంగా ఇట్లాంటి వీరుని చూడడం మాకు చాలా సంతోషాలు ఇస్తుంది. అందులో ఈ కార్యక్రమం మీరు కూడా పాల్గొన్నందుకు ప్రత్యేక వందనాలు. ఒక దండ ఒకసారి వేద్దాం.